రమాలా కలెక్షన్స్ ఫిబ్రవరి 7న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. మాట్లాడుకుంటే సో విమెన్ గురించి తన ఆరోగ్యం గురించి తాను పట్టించుకోరు. సో ఇంట్లో ఎవరైనా పిల్లలకు బాగాలేకపోతున్నో భర్తకు బాగాలేకపోతున్నో ఎక్కువ ఫోకస్ అంతా అటే ఉంటుంది. తనకి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా ఎనీమియా ఉన్నా లేదా ఫీవర్ వచ్చినా తను మొత్తం హెల్త్ గురించి పట్టించుకోకుండా జీవితం అంతా వాళ్ళకే అర్పించేస్తూ ఉంటారు. హెల్త్ ఇష్యూస్ అనేవి విమెన్కి ఎక్కువగా వస్తున్నాయి. కారణం ఏంటంటే ఇదే అని చెప్తున్నారు. తన ఆరోగ్యం మీద తనకు అవగాహన లేకపోవడం, పట్టించుకోకపోవడం. సో ఒక 40 దాటిన తర్వాత ఉమెన్కి ఎలాంటి అసలు ప్రొటెక్షన్ అనేది ఉండాలి, తన ఆరోగ్యం గురించి తాను ఎలా ఆలోచించుకోవాలి? సో వివరాలు. మనకి 25 ఇయర్స్ వచ్చేంత వరకు జవానీలో ఉంటాం. 18 to 25 ఈజ్ ఏ గోల్డెన్ పీరియడ్. ఓకే, అది ఆరోగ్యంగా బాగుంటాము. అందులో ఒక సామెత ఉంటుంది, వయసులో కోతిని చూసినా కూడా అందంగా ఉంటాము. సో ఎందుకు అని అంటే మన మెటబాలిజం సిస్టమ్ కరెక్ట్గా పనిచేస్తుంది, హ్యాపీగా ఉంటుంది. ఆ ఏజ్లో మనకి ఏ విధమైనటువంటి స్ట్రెస్ కానీ ఇంకొకటి కానీ ఉండదు. కారణం ఏంటంటే మన బాడీ కరెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి, మన సిస్టమ్ కరెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి. తర్వాత ఆఫ్టర్ 25 మెల్లమెల్లగా ఏమవుతుందంటే మన సిస్టమ్, మెటబాలిజం సిస్టమ్ తగ్గుతూ వస్తూ ఉంటుంది. అంటే ఏజ్ 25 వరకు కూడా ఎదిగేటటువంటి ఏజ్ అయితే 25 దగ్గర మనం నిలబడిపోతాం. అక్కడి నుంచి మనం దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. మనం ఏం చేస్తామో అక్కడి నుంచి 25 తర్వాత నుంచి మనము ఫ్యామిలీ బర్డెన్స్ తీసుకోవడం, మ్యారేజ్ ఇష్యూస్ కానీ, ప్రొఫెషన్లో కానీ, ఇంకొకటి కానీ, బయట ఇంట్లో అన్నీ కూడా మన చుట్టుముట్టేస్తాయి. ఓకే, అందుకే చూడు, భగవంతుడు అప్పటి నుంచి 25 ఏళ్ళు నీకు ఆరోగ్యం ఇస్తాడు. నీ శరీరం, భగవంతుడు అంటే ఎవరో కాదు, దేహమే దేవాలయం, నీ శరీరమే నీకు భగవంతుడు. 25 ఇయర్స్ నీకు అద్భుతంగా అన్నీ కూడా నీకు అమర్చి పెట్టేస్తుంది. ఎందుకనంటే ఈ స్థితి దాటిన తర్వాత నువ్వు డేంజర్ జోన్లోకి వెళ్తావు. కాబట్టి నువ్వు దీన్ని కాపాడుకో, నేను అన్నీ నీకు ఇస్తున్నాను, నువ్వు దీన్ని కాపాడుకో. నువ్వు దీన్ని కాపాడుకున్నావు అంటే నేను నిన్ను కాపాడుతాను అన్నిటి నుంచి అని చెప్పేటటువంటి సిమ్టమ్ అన్నమాట. ఎప్పుడైతే 25 దాటామో మనము ఫ్యామిలీ స్ట్రెస్ కానివ్వండి, ప్రొఫెషన్ స్ట్రెస్ కానివ్వండి, సోషల్ దీంట్లో ఉన్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి ఇష్యూస్ మీద కానివ్వండి ఫోకస్ పెడతాం. ఫోకస్ పెట్టినప్పుడు అవన్నీ కూడా మనల్ని ఏదో ఒక విధంగా బిజీ లైఫ్లోకి తీసుకెళ్ళిపోవడము, మానసికంగా మనకి కొన్ని ఒత్తిళ్ళు తీసుకురావడము, అలాగే శారీరక ఎప్పుడైతే మనము ఈ బిజీ స్కెడ్యూలు మానసిక పరమైనటువంటి ఒత్తిళ్లలోకి వెళ్తామో అది ఆటోమేటిక్గా మనకి ఖచ్చితంగా ఇవాళ తలనొప్పిగా ఉంది అనేది ఒకటి ఫీల్ అవుతాం. తలనొప్పి ఎందుకు వచ్చింది? మార్నింగ్ నుంచి ఏసీలో కూర్చొని మాట్లాడాం లేదు. ఒక ఇల్లాల విషయం దగ్గరికి వచ్చాం. ప్రొఫెషన్లో ఇలా ఉంటుంది. ఇల్లాల దగ్గరికి వచ్చేసరికి పొద్దున్నే పిల్లలు స్కూల్కి పంపించాలా, లేకపోతే భర్తని ఆఫీస్కి పంపించాలి, లేకపోతే ఇంట్లో అత్తకి మామకి లేకపోతే ఎవరున్నారో వాళ్ళందరికీ చేసి పెట్టడంలో తను బిజీగా ఉండి తను తీసుకునేటటువంటి ఆహారం టైంకి తీసుకోకపోవటం కానీ, లేకపోతే తన గురించి తను ఆలోచించుకోకపోవటం కానివ్వండి, ఇవన్నీ చేసుకుంటూ వస్తుంది. తలనొప్పి వచ్చేస్తుంది. ఎందుకు? అది నీ శరీరానికి మించిన స్ట్రెస్ నువ్వు తీసుకున్నావు. నీ శరీరానికి కావలసిన ఆ స్ట్రెస్ని భరించేటటువంటి శక్తిని నీ శరీరానికి ఇవ్వలేదు. ఫిజికల్గా నువ్వు ఎప్పుడైతే ఫిట్ ఉంటావో నువ్వు ఎన్ని ఛాలెంజెస్ అయినా సరే నువ్వు ఫేస్ చేయగలుగుతావు. ఈరోజు అందరూ కూడా డిప్రెషన్ నా దగ్గరికి చాలా కేసులు వస్తుంటాయి. చాలామంది ఈరోజు డిప్రెషన్ అనేటటువంటి మాట అందరూ పట్టేసుకుని అది మాట్లాడేసుకుని లేకపోయినా కూడా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను అంటే శారీరక పరమైనటువంటి బలహీనతను కూడా డిప్రెషన్ అనేటటువంటి పదానికి ముడిపెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. శారీరకంగా మనం వీక్గా ఉన్నప్పుడు కూడా ఏ విషయాన్ని మనం తీసుకోలేము. అలాగే ఒకే విషయం గురించి పదే ఆలోచిస్తున్నాం లేదా మెరుగ్గా ఆలోచించలేకపోవడం అనేది మన శరీరంలో ఉంది. అక్కడ ఫాల్ట్ ఎక్కడుందంటే మన శరీరాన్ని మనం కరెక్ట్గా పెట్టలేదు, దానికి సరైనటువంటి ఆహారం ఇవ్వలేదు, దానికి కావాల్సినటువంటి పోషక విలువలు అందించలేదు. కాబట్టి ఇది ఉంది. ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ అవుట్పుట్ రావాలి అని అంటే కెమెరా కరెక్ట్గా ఉండాలి, యాంకర్ కరెక్ట్గా ఉండాలి, గెస్ట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఆ తర్వాత ఎడిటర్ కరెక్ట్గా చేయాలి, ఎడిటింగ్ అయిన తర్వాత సిస్టమ్ సపోర్ట్ చేయాలి అతనికి, అలాగే కెమెరామెన్ తీయడం కాదు కెమెరా సపోర్ట్ చేయాలి.
కెమెరా దగ్గర నుంచి నీకు అవుట్పుట్ వచ్చేంత వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఒక్క మిషను, ప్రతి ఒక్కటి ఎలా సహకరించాలో మనకి, మన కూడా ప్రతిరోజు చేసేటటువంటి పనిలో ఆ రోజు రాత్రి సుఖనిద్రపోవడానికి ఇవన్నీ కూడా మనకి సహాయపడినట్టుగా మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగము ఆరోగ్యంగా ఉంటేనే అది మనకి సహకరిస్తుంది. తలనొప్పి వచ్చింది, స్ట్రెస్ వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏం తిన్నాం, అందరికీ ఈరోజు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. ఎందుకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అంటే కేవలం టైంకి తినకపోవడం. ఒక టైం అనేది మన శరీరానికి అలవాటు చేయాలి, ఆహారానికి. నెంబర్ 1. రెండోది, ఇప్పుడు అందరికీ కూడా విటమిన్ డెఫిషియన్సీలే. మీరు చూడండి, ఏ ఉమెన్ని తీసుకోండి, డి విటమిన్ డెఫిషియన్సీ మెయిన్, B12 డెఫిషియన్సీ, మెగ్నీషియం డెఫిషియన్సీ, సల్ఫర్ డెఫిషియన్సీ, జింక్ డెఫిషియన్సీ, మొత్తం అంతా కూడా మినరల్స్ కానీ విటమిన్స్ కానీ డెఫిషియన్సీ ఎందుకు వస్తుందంటే మార్నింగ్ లేవగానే ఇంట్లోనే ఉంటుంది ఇల్లాలు, గృహిణి. అలాగే వర్కింగ్ ఉమెన్ కూడా ఏం చేస్తుంది అని అంటే గబా ఇంట్లో పనులు చేసేసుకుని అందరికీ పెట్టేస్తుంది. తనేదో గబా గబ గబ మెక్కేస్తుంది. తినడం కాదు, మెక్కటం అంటారు దాన్ని. మెక్కేసేసి గబగబా ఒక బాక్స్ తను కూడా వేసుకొని చలో ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడి నుంచి క్యాబ్లో కూర్చుంటుంది, లేదా ఈ రోజు మెట్రోలో కూడా ఏసీలు వచ్చేసాయి. ఎక్కడా కూడా మనకి సూర్య భగవానుడు అనేటటువంటి వాడు మన శరీరానికి తగలకుండా మనం చాలా జాగ్రత్తగా పడుతున్నాం. ఎందుకు మనకి డి విటమిన్ డెఫిషియన్సీ వస్తుందంటే నువ్వు ఇండోర్లో ఎక్కువ ఉంటున్నావు, నాట్ అవుట్డోర్. ఇండోర్లో ఎక్కువ ఉంటున్నావు, అవుట్డోర్లో లేవు. ఎప్పుడైతే నువ్వు ఎండ వచ్చినప్పుడు నువ్వు బయటికి వెళ్తావో, పొద్దున్నే చూడండి, ఇదివరకు కళాపు జల్లి బొగ్గులు పెట్టి అన్నీ చేసి తర్వాత ఎండలో బట్టలు ఆరేయడానికి కనీసం వాళ్ళకు ఒక అరగంట పట్టేది. ఇంటిల్లి పాది బట్టలు ఉతికి ఎండలో ఆరేసినప్పుడు ఆ ఎండలో ఎక్కువసేపు ఉండేవారు, డి విటమిన్ ఉండేది. అలాగే ఇంట్లో ఉన్న ఏమైనా ఆరబెట్టడానికి ఎండలో ఆరబెట్టి అక్కడ కాపలా కూర్చునేవాళ్ళు. ఆ కొంచెం నీడలో కూర్చున్నా కూడా ఆ యూవీ రేస్లు ఏమయ్యాయి అంటే మన బాడీకి వచ్చాయి. అందుకని డి విటమిన్ డెఫిషియన్సీ అనేది మన పెద్దలకి లేదే, మనకే ఎందుకు వచ్చింది? ఎందుకు అనంటే మొత్తం సూర్యుడిని టచ్ మీ నాట్ అనేసామన్నమాట. అలాగే ఇప్పుడు ఇల్లాలు కూడా ఏమవుతుంది, గబగబా పనులు చేసేసుకోవడం, అది అయిపోయిన తర్వాత టీవీ చూడడం, లేదా గబగబా పనులు చేసుకోవడం, అది అయిపోయిన తర్వాత వీడియోలు చూడడం. నేను తప్పు పట్టట్లేదమ్మా, రొటీన్ లైఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అది ఇంపార్టెంటే కావచ్చు, గబగబా బట్టలు ఉతికేసుకోవడం, ఎవరికో ఒక పనులు చేసేసుకోవడం, ఎవరికో ఒకళ్ళకి సోది ఉప్పర సోదంతా మనం మాట్లాడుకోవడం లేదు. ఆ టైం కూడా లేనటువంటి ఉమెన్ ఉన్నారు. ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నాయి అనుకోండి, అత్తగారు ఏదోటి చెప్తుంది, మాంగారు ఏదోటి కావాలంటారు, తర్వాత ఆడపడుచులు వచ్చి ఏదోటి అంటారు. చాకిరీ 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 ఆ గదికి పరిమితం అయిపోతుంది, ఆ ఇంటికి, ఆ వంట గదికో లేకపోతే ఆ ఇంటికో ఆమె పరిమితం అయిపోతుంది. ఆమెకి ప్రకృతితోటి సంబంధాలు కట్టు, అలాగే తన దేహం నుంచి కూడా సంబంధాలు టోటల్గా కట్ చేసుకొని ఉంటుంది. ఇంట్లో ఎవరికి రోగం వచ్చినా వాళ్ళకి ఏం కావాలో కనుక్కొని డాక్టర్ చెప్పిన దాన్ని ఫాలో అయ్యి టైం టు టైం వాళ్ళకి ఇస్తుంది. అవును, ఓకే, దే ఆర్ హెల్తీ. వాళ్ళందరికీ ఏంటి అని అంటే ఈవిడ చూసుకుంటుంది కదా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫ్యామిలీలో కూడా మనం గమనించాల్సింది ఏంటంటే, ఈమె చాకరీ చేసిన తర్వాత పిల్లలు కానీ భర్త కానీ, ఒకవేళ ఆడపడుచులు అయితే వాళ్ళు కానీ, లేకపోతే మరుదులు బావగారులు అయితే వాళ్ళు కానీ, అత్త కానీ మాంగారు కానీ, ఎవ్వరూ కూడా వాళ్ళు కోలుకున్న తర్వాత ఒక చిన్న థ్యాంక్స్ కూడా ఆవిడకి చెప్పరు. ఎగ్జాక్ట్లీ చెప్పరు. అంటే కృతజ్ఞత కోరుకోనటువంటి జీవితంలో ఎంత అద్భుతమైనటువంటి ప్లేస్ ఆవిడ తీసుకుంది. దాన్ని ఎవడు ఈ ప్రపంచంలో ఎవడు గుర్తించడు. ఫస్ట్ అదొకటి. అది కూడా ఒక విధమైనటువంటి లోటే ఆమెకి. అది గుర్తించకపోగా 90% తగ్గుతుంది, 10% ఎక్కడుందో, నువ్వు సరిగ్గా నాకు ఆ రోజు చేయలేదు, లేదా నువ్వు కరెక్ట్గా ఇవ్వలేదు, మా కోడలో ఏదో ఓ రోజు పట్టించుకుంటా ఓ రోజు పట్టించుకో. షీఈస్ ఆల్సో హ్యూమన్ బీయింగ్ అండి. ఆమె కూడా మనిషే. మీకు బాగోనప్పుడంతా మీకు బాగుండేదాకా సపర్యలు చేయడానికి మరబొమ్మ కాదే. తనకే ఒక శరీరం ఉంది, ఆ శరీరంలో వచ్చేటటువంటి బాధలు ఉంటాయి, అలాగే మానసిక బాధలు ఉంటాయి, భర్త నుంచి వచ్చేటివి ఉంటాయి, పిల్లల నుంచి వచ్చేటటువంటి స్ట్రెస్ ఉంటుంది. ఇవన్నిటికీ ఆవిడకి విశ్రాంతిని మీరు ఇవ్వరా? ఆవిడ సెలవు కోరుకోదా? ఇప్పుడు మనకి వర్కింగ్ ఉమెన్కి కానీ వర్కింగ్ ప్లేస్లో మనకు ఒక రోజు సెలవు ఉంది, వారానికి ఒక సెలవు ఉంది. గృహిణికి ఏదమ్మా సెలవేది? అవును, లేదు. ఆ రోజు ఇంకా ఎక్స్ట్రా బర్డెన్ ఉంటుంది, ఎక్స్ట్రా వర్క్ ఉంటుంది. అది తీసి పక్కన పెడితే ఎవరికి ఏం కావాలో ఆ పోషక విలువలు ఇచ్చేసి ఆ శరీరాన్ని సిద్ధం చేసి మళ్ళీ వాళ్ళని ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చేస్తుంది. చెయ్యడం వల్ల తను చేసేటటువంటి త్యాగాలు ఎలా ఉంటాయంటే, వీళ్ళకి చేసి 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 వాళ్ళకి ఇస్తున్న దాంట్లో కనీసం కొంచెమన్నా ఆమె తీసుకుందాం తాగుదాం అనేటటువంటి, ఇప్పుడు ఒక జ్యూస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇస్తుంది అనుకుందాం అమ్మ, అది తిరిగి తను తాగాలనేటటువంటి ఉద్దేశం ఇది వాళ్ళకి, తనకి హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇది వాళ్ళకి, ఆ ఉద్దేశంతో ఉంటది తను, ఇది వాళ్ళకి. అంటే వాట్ అబౌట్ యూ?
నీకు సరే ఇలా త్యాగం చేసేస్తూ ఉంటుంది. అలాగే అర్ధరాత్రులు అపరాత్రులు అక్కడ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో భర్త యొక్క టెన్షన్లో, అత్తమామల యొక్క టెన్షన్లో, ఈమె పుట్టింటి టెన్షన్లో, తర్వాత పిల్లల టెన్షన్లో అన్నీ కలిపి గ్రైండర్లో వేసి మిక్సీలో వేసి ఆవిడ శరీరంలో పోసేసుకుంటుంది. ఆవిడ తాగే జ్యూస్ అదే. ఇది శరీరం తట్టుకోవాలి అని అంటే నీ శరీరాన్ని నువ్వు సిద్ధంగా ఉంచావా, బలంగా ఉంచావా? నేను అడుగుతున్నా. సిద్ధంగా అంటే బలంగా ఉంచావా? నువ్వు నీ గురించి నువ్వు పట్టించుకోవటం లేదు. ఇంట్లో ఎవరికి వచ్చినా లేదా ఇంటిల్లి పాదికి వచ్చినా కూడా ఒక్క ఇల్లాలు సేవతోటి ఇల్లు మొత్తం కూడా ఆరోగ్యవంతం అవుతుంది. అదే ఇల్లాలు పడిపోతే చూడండి, భర్త ఆయన ఆఫీస్కి ఆయన వెళ్ళిపోతాడు, ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళకపోతే డబ్బులు ఎట్టా వస్తాయని మాట్లాడతాడు. ఇంకొకటి, ఏ భర్త కూడా నా వారికి ఒంట్లో బాగలేదు అని చెప్పేసి అని సెలవు పెట్టుకుని ఉన్న భర్తలు ఎంత శాతం ఉన్నారు చెప్పమ్మా నువ్వు నాకు? అలాగే పిల్లలు, అరే జ్వరం వస్తే మా అమ్మ మా దగ్గర నుంచి కదలదు, హాస్పిటల్కి మోసుకెళ్తుంది, అక్కడికి మోసుకెళ్తుంది, ఇవాళ మా అమ్మకి బాగాలేదు, స్కూల్ నుంచి రాగానేనో లేకపోతే ఇంకొకటి మా అమ్మ దగ్గర కూర్చుందాం, మా అమ్మకి ఏం కావాలో ఇద్దాం, ఏం చేద్దాం అనేటటువంటి పిల్లల శాతం ఎంతమంది ఉందో చెప్పు. అలాగే అత్తమామలు కూడా అంతే, అరే మా కోడలికి బాగాలేదు, నాకు ఇంత చేస్తుంది కదా, తను బాగుంటేనే మేము బాగుంటాం, తనకి ఏదన్నా చేద్దామని ముందుకు వచ్చేటటువంటి అత్తమామల శాతం ఎంత ఉందో చెప్పు. సో తను ఏంటంటే సపరేట్ చేయబడిపోయి, అంటే తనకు తానే సపరేట్ అయిపోతూ ఉంటుంది. దానికి తోడు వీళ్ళు సపరేట్ చేయడంతో తను పూర్తిగా ఇగ్నోర్ అయిపోతుంది అనమాట. తనకి తాను ఇగ్నోర్ చేసుకుంటుంది. అలాగే ఇతరుల చేత కూడా తను విస్మరించబడుతుంది కరెక్ట్గా చెప్పాలంటే. దాంతో ఏమవుతుంది అని అంటే, ఇంకొక విషయం కూడా ఇక్కడ ఆడవాళ్ళు బాగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ₹1 దాద్దాము, అమ్మో ఖర్చు ఎక్కువైపోతుంది, అమ్మో ఖర్చు ఎక్కువైపోతుంది. అది వాళ్ళ విషయంలోనే చూస్తారు. ఏ పిల్లలకి భర్తకి పెట్టాల్సి వచ్చేస్తే కావాలంటే ఒంటి మీద ఇంటి మీద అన్నీ అమ్మేసేసి అయినా సరే వాళ్ళ కోసం త్యాగాలు చేస్తారు. కానీ ఒక చిన్న గ్లాసు జ్యూస్ తాగడానికి ₹10 లేదా ₹100 అమ్మో ఖర్చు అయిపోతున్నాయి అని మాట్లాడతారు. తర్వాత అలాగే ఏదైనా ఒక మంచి ఆహారం తినాలన్నా అమ్మో ఖర్చు అయిపోతుంది అనుకుంటారు. అలాగే ఎక్కడికన్నా వాళ్ళ మనసుకి ఒక స్వాంతన కోసము ఎక్కడైనా ఒక ఊరు ఫ్రెండ్స్తో కలిసి ఒక టూర్ వెళ్ళాలన్నా అమ్మో అన్ని డబ్బులా, అవి ఉంటే మా వాడికి ఫీజు కడతాం, అవి ఉంటే ఇంకొకటి చేస్తాం, అవి ఉంటే ఇంకొకటి చేస్తాం. ఇలా ప్రతి ఒక్క దానికి తనను తాను వెనకేసుకొని వచ్చేసరికి తన ఆరోగ్యం కూడా వెనకబడిపోయింది. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటేనమ్మా, నువ్వు నీ కుటుంబాన్ని ఎంత ప్రేమిస్తున్నావో ఆ ప్రేమని నువ్వు జీవితాంతం నువ్వు ఇవ్వడం కోసము నువ్వు నీ శరీరాన్ని కూడా ప్రేమించాల్సిన అవసరం ఉంది, నీ ఆరోగ్యాన్ని ప్రేమించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాళ్ళకి ఏ సేవలైతే చేస్తున్నావో అది నీ శరీరానికి కూడా అవసరము. నిన్ను నువ్వు పట్టించుకో. కాలం టైం తీసిన తర్వాత ఎప్పుడో 3ంటికి తినడమో 4ంటికి తినడమో అట్లా టైం ఇక్కడి మన బాడీలో ఉన్నటువంటి బైలు జ్యూస్ అనేది ఒక టైంకి రిలీజ్ అవుతుంది. ఓకే, మనం తిన్నప్పుడు ఆ టైంకి రిలీజ్ అయ్యి దాన్ని అరిగించేసి చక్కగా లివర్ దాని నుంచి ఫంక్షన్ చేస్తుంది. ఏ బాడీలో ఏ అవయవానికి ఎంత ఇవ్వాలి అనేటటువంటి టైం చూసుకుంటుంది. నువ్వు కరెక్ట్గా మనకు ఆకలేస్తుందంటే అర్థం ఏంటి అని అంటే, నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వు నాకు పెట్టేసాయి, నా పని నేను చేసుకుంటా, తర్వాత నీ పని నువ్వు చేసుకో అని అది గుర్తు చేస్తుంది. మన ఆకలేస్తుంది టైం లేదు, ఆకలేస్తుంది టైం లేదు అనేసి గబ 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 తినేస్తారు. ఆకలేస్తున్నా కూడా అలా తినకండి. చూడమ్మా, మనకి తిండి తినేటటువంటి టైం లేనటువంటి పనులు కూడా చేసి చివరికి నువ్వు మంచాన పడిన తర్వాత నువ్వు ఎవరి కోసం పనిచేసావో, ఏ సంపాదనతో పనిచేసావో ఆ సంపాదన అంతా నువ్వు నీ రోగానికి ఖర్చు పెట్టాలి. అలాగే నువ్వు చేసిన పని చేసిన చోట కానీ, నువ్వు చేసిన త్యాగాలు చేసినటువంటి నీ కుటుంబ సభ్యులు కానీ 1 రోజో 2 రోజులో 10 రోజులో నీ పట్ల సానుభూతి చూపిస్తారు, కానీ నిరంతరము సానుభూతి అయితే చూపించరు. ఎందుకు అని అంటే దే ఆర్ వెరీ ప్రాక్టికల్ పర్సన్స్. తన గురించి యు ఆర్ ఎమోషనల్ పర్సన్. ఓకే, ఆ ఎమోషన్ బాండింగ్ నుంచి బయటికి రండి. ఇప్పుడు ప్రొఫెషన్లో ఉన్నటువంటి ఉమెన్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళకేంటి, బయటికి రాగానే టార్గెట్స్, బయటికి రాగానే విపరీతమైన ఒత్తిడి, ఆచమ్మ పోచమ్మ పనిలేందో పనికి మాలిందో ఏదో ఒకటి మనల్ని పించి చేస్తుంది. అంటే అదేదో గ్రేట్ అన్నట్టుగా మనం ఏదో ఎందుకు పనికి రానట్టుగా ఉండేసరికి మనలో ఎక్కడో ఒక అహం పైకి లేస్తుంది. అరే నన్ను ఇలా అవమానిస్తుందా, లేకపోతే వీడు నన్ను ఇలా అవమానిస్తాడా, వెదర్ మేల్ ఆర్ ఫీమేల్ అన్నమాట అనేసి మనం ఏం చేస్తాం, వీడికంటే నేను ఎత్తులో ఉండాలి, లేదా అందరి చేత నేను జేజేలు కొట్టించుకోవాలి, లేదా మా అందరిలో నేను పొగిడించుకోవాలి, నేను గొప్పగా ఉండాలి, నేను గొప్పగా బ్రతకాలి అనుకుంటారు. బ్రతకడం అంటే ఇవాళ ఎలా అయిపోయిందంటే, బ్రాండెడ్ బట్టలు వేసుకొని స్టైలిష్ కారుల్లో తిరిగేసి పబ్బుల్లో ఎంజాయ్ చేయటమో లేకపోతే ఇంకొకటి. ఇట్స్ నాట్ కాల్డ్ లైఫ్. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా లేదా? ఎగ్జాక్ట్లీ.
నువ్వు ఎవరి మీద ఆధారపడకుండా ఈ ప్రకృతి మీద ఆధారపడుతూ నీ మీద నువ్వు ఆధారపడుతూ అద్భుతంగా ఉన్నావా లేదా? ఇది లేని జీవితము నువ్వు ఏది సంపాదిస్తే నీ తర్వాత అందరూ మర్చిపోతారు. అవును. కానీ నువ్వు మొదటి నుంచి మర్చిపోయిన నీ శరీరమే నువ్వు చచ్చేదాకా ఉంటుంది, గుర్తుపెట్టుకో. మనం చచ్చేంత వరకు ఉండేది మన శరీరం మాత్రమే. ఎవరు నో అన్నా, ఎవరు మనల్ని గెంటేసినా, లేకపోతే విస్మరించినా, మనల్ని అవమానం చేసినా, ఏది చేసినా అన్నీ భరిస్తూ నీతో ఉండేది నీ శరీరమే. చూడండి, వర్కింగ్ ఉమెన్ అయినా సరే ఆఫీస్లో ఏదైనా జరగకూడదు జరిగింది అనుకున్నాం, ఫస్ట్ మాట్లాడేటటువంటిది ఏంటంటే ఇంట్లో వాళ్ళు. నేను ఆ రోజునే చెప్పా వెళ్ళొద్దని, ఇప్పుడు అని మాట్లాడతారు. లేదు అనంటే అబ్బో ఎగిరావుగా బాగా అయిందిలే అని మాట్లాడతారు. లేదు, అర్థం చేసుకునేటటువంటి కుటుంబ వ్యక్తులు ఉన్న శాతం చాలా తక్కువ. కొంతమంది నా దగ్గరికి వచ్చేటటువంటి, ఎందుకంటే నేను కౌన్సిలింగ్ చేస్తాను కాబట్టి, నెంబర్ ఆఫ్ లైఫ్స్ చూస్తాను కాబట్టి నేను అనలైజ్ చేయగలుగుతున్నాను. చాలామంది చెప్తారు, మేడం మొదట్లో బాగా సపోర్ట్ చేశారండి, రాను రాను నేను వాళ్ళ నుంచే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందంటే, మొదట్లో ఎందుకు సపోర్ట్ చేశారు? ఆ స్థితి ఆ రోజున సపోర్ట్ చేశారు, కానీ చివరికి రాను రాను నువ్వు బర్డెన్ అయిపోతున్నావు వాళ్ళకి. ఓకే, వాళ్ళకి అంటే అవసరానికి తగ్గట్టుగా వాళ్ళు నీతో ప్రవర్తిస్తున్నారు. అది నువ్వు గమనించాలి, అది నువ్వు తట్టుకోవాలి. ఎవడమ్మా ఈ లోకంలో ఎవడెవడికి సొంతమో? మన శరీరం మాత్రమే మనకి సొంతం. చచ్చేంత వరకు కూడా మనతో ఉంటుంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఈ శరీరం నుంచి మన ఆత్మ విడిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరం నేను ఉండను అంటది, కుళ్ళిపోతుంది, ఇంకేమో అవుతుంది. నాకు అక్కర్లేదు, నువ్వు ఆత్మ వెళ్ళిపోయినటువంటి శరీరము ఈ భూమి మీద ఉండదు. నన్ను తగలబెట్టేయండి అంటది, లేదా నన్ను పూర్తి చేయండి అంటది, నన్ను కాల్ చేయండి అంటుంది. ఆ శరీరం మనతో పాటు వెళ్ళిపోతుంది. అంటే మనతో పాటే అది కూడా బూడిదై వేపరై మనతో వస్తుంది. అంటే మనం దీన్ని ఎంత గొప్పగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మన పెద్దవాళ్ళు ప్రతి ఒక్క దీన్ని కూడా వాటిని ఏమంటారు, సామెతలను కూడా ఊరికనే చెప్పలేదు. దేహమేరా దేవాలయం. దేవాలయం అని ఎందుకన్నారు? అరే నీలోకి నువ్వు చూసుకో, నీలోనే ఒక గురువు కనిపిస్తాడు, నీలోనే ఒక సాహసవంతురాలు కనిపిస్తుంది, నీలోనే ఒక అద్భుతమైనటువంటి గృహిణి ఉంది, నీలో అద్భుతమైనటువంటి రాజకీయ నాయకురాలు, అది మొత్తం నీలో ఉంది. పరమాత్మ కూడా నీలో ఉన్నాడు. నువ్వు కూర్చొని చూసుకొని నీకు నువ్వు ఆలోచించుకుంటే అద్భుతమైనటువంటి విజన్ వస్తుంది. నువ్వు దీన్ని వదిలేసి నాకు హెల్త్ బాగుండట్లేదు అని గుళ్ళు గోపురాలు తిరిగితే ఏమొస్తుంది? వస్తుంది, వెళ్ళు, మనశ్శాంతి కోసం వెళ్ళు. కానీ నీ శరీరం తట్టుకోవడానికి నీ శరీరాన్ని కూడా నువ్వు ఎంత కొలుస్తున్నావో కొలవాలి. భగవంతుడికి ఇష్టమైనవి పెడితే భగవంతుడు వరం ఇస్తాడని మనం ఎలా అనుకుంటున్నావో, మన శరీరానికి అవసరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని ఇస్తే మన శరీరం కూడా మనకు అన్ని వరాలు ఇస్తుంది. అది మర్చిపోవద్దు. ఇంట్లో వాళ్ళు కూడా మారాలి కదా. అమ్మ, ఒక్క విషయం ఇక్కడ చాలా మంది అడిగేటటువంటి ప్రశ్న, ఏమండి నేను ఇన్ని త్యాగాలు చేస్తున్నాను, ఇంత చేస్తున్నాను, మా ఇంట్లో వాళ్ళు మారాలి కదా అంటే, ఎందుకు మారుతారు లక్ష్మి? వాళ్ళు అలాగే ఉన్నారు. నువ్వు మారాలి, నువ్వు మారాలి. వాళ్ళ మార్పు కోసం నువ్వు చూసావంటే నీ తనం గడిచిపోతుంది. నువ్వు మారు. అరే వీళ్ళు ఇంతేరా భయ్, నేను ఎలా ఉండాలి, వీళ్ళని ఎదుర్కోవాలంటే నేను ఎలా ఉండాలి, లేదా వీళ్ళ నుంచి నేను బయటపడాలంటే నేను ఎలా ఉండాలి. అరే వీళ్ళు పట్టించుకోరు. రికగ్నైజేషన్ కోసం ఎప్పుడు ఉండద్దు. నేను అదే చెప్తున్నాను. నన్ను గుర్తించాలి, నేను ఇంత చేశాను, నేను అంత చేశా. అరే వాళ్ళది జస్ట్ నువ్వు మారి చూడు, వాళ్ళల్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది. నువ్వు మారకుండా వాళ్ళల్లో మార్పు రావాలంటే రాదు. ఎందుకు? నువ్వు మారటం అంటే ఏంటి అని అంటే, వాళ్ళు నీలో మార్పును చూడరు కాబట్టి ఇది ఇంతే అనుకొని వాళ్ళ పని హ్యాపీగా చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళని క్షమించేయడమో, లేకపోతే వాళ్ళతోటి వాదులాడడమో, లేకపోతే ఇంకోటో చేసుకుంటూ ఉంటే ఇంక ఇది ఇంతే అనేటటువంటి ఒక స్థితికి వచ్చేస్తారు. నువ్వు మారి చూడు, ఖచ్చితంగా వాళ్ళు మారే ప్రయత్నం చేస్తారు. దాంతో పెట్టుకోవడం ఎందుకురా, ప్రతిదీ ఇది లాజిక్లో ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది అని చెప్పేసి అని మాట్లాడతారు. సో కాబట్టి మనల్ని మనం పట్టించుకోవడం అంటే శారీరకంగా పట్టించుకోవాలి, అలాగే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మనకు అనుగుణంగా మనం మార్చుకునేటటువంటి పరిస్థితులు చేస్తే సర్వే జనా సుఖినో భవంతు. ఎస్, ఖచ్చితంగా మ్యామ్. ఈ మధ్య కాలంలో ఈ ఆన్లైన్ పరిచయాల వల్ల వచ్చేటువంటివి ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఆడపిల్లలకి అవి అవసరం ఉన్నా లేకపోయినా ఆ పరిచయాలు చేసుకోవడం, దానివల్ల వాళ్ళ జీవితాలని చాలా ఇబ్బందుల్లోకి పడేసుకుంటున్నారు. సో ఇలాంటి చాలా స్టోరీస్ మీరు వినే ఉంటారు. అందులో ఒక స్టోరీ ఇప్పుడు దానికి సంబంధించి ఎందుకు అలా అవుతున్నారు, ఏంటి, దాని నుంచి ఎలా బయటపడాలి, ఇలా ఎన్నో విషయాలని మనకు తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ ప్రియా చౌదరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఆన్లైన్ పరిచయాలు అవసరం ఉన్నా లేకపోయినా ఆడపిల్లలు వాటికి అంటే
బయటకు వచ్చి జాబ్స్ చేయడం వలనో లేకపోతే బయటకు వచ్చి చదువుకోవడం వలన ఒంటరిగా ఉంటున్నారు. ఫ్యామిలీస్ మధ్య ఉండట్లేదు. వన్స్ ఇంటర్ అయిపోయిన తర్వాత కానీ ఇంటర్ నుంచి కానీ. సో దానివల్ల వాళ్ళ జీవితాలనే విచ్ఛిన్నం చేసేసుకుంటున్నారు. ఒక స్టోరీ ఏంటి అని అంటే నిజంగా జరిగిందే వాస్తవాన్ని. సో ఆ అమ్మాయి ఇలాగే ఆన్లైన్ పరిచయం ద్వారా అబ్బాయితో పరిచయం ఏర్పడింది. మరి అబ్బాయి ఏం చెప్పి తీసుకెళ్ళాడో తెలియదు, ఓయి రూమ్కి తీసుకెళ్ళాడు. 1 month ఆ అమ్మాయిని శారీరకంగా వాడుకున్నాడంట, ఆ అమ్మాయి ఇష్టం లేకపోయినా కానీ. అంటే ఆ అమ్మాయి ఎంత నరకం చూసింది అనేది, అంటే ఆ అబ్బాయి ఒక్కడైనా, ఆ అబ్బాయితో పాటు ఇంకెవరైనా కూడా ఉన్నారా అనేది ఇంకా పూర్తి వివరాలు తెలియదు. ఆ అబ్బాయి అయితే ఈ అమ్మాయిని నెల రోజులు ఓయి రూమ్లో శారీరకంగా వాడుకుని చాలా ఇబ్బందికి గురి చేశాడని అయితే తెలుస్తోంది. అంటే ఇలాంటివి అంశాలు అసలు సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అనుకోవాలి? ఎందుకు జరిగేది ఉందమ్మా, ఒళ్ళు బలిసి జనాలకు కోపం వస్తే నేనేం చేయలేను. కానీ వాస్తవం చెప్పాలి అని అంటే, ఒక ఫోన్ కాల్, ఫోన్ని ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ చేతిలో ఉందంటే అది దేనికి ఉంది? అది ఆపదలో ఆదుకోవడానికి ఉంది, లేదా నీకు అవసరం కోసం అనేది ఉంది. కానీ అనవసరమైన వాటిని చెత్త పోగు చేసుకుంటే నువ్వు ఎటెళ్ళాలో అటే వెళ్తావు. సెల్ ఫోన్లు అందరు అమ్మాయిల చేతుల్లో లేవా? సెల్ ఫోన్లు అందరు అబ్బాయిల చేతుల్లో లేవా? సెల్ ఫోన్లో ఉన్న ప్రతి అబ్బాయి తప్పే చేస్తున్నాడా? సెల్ ఫోన్ ఉన్న ప్రతి అమ్మాయి ఇట్లా వెళ్ళిపోతుందా? ఎవడు దేన్ని వెతుక్కుంటాడో చివరికి అక్కడే తెల్తాడు. నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను నేను. ఎందుకు అనంటే, అరే ఒక వయసు వచ్చినటువంటి ఆడపిల్లల ఫోన్ చేతిలో ఫోన్ ఉంది అనంటే తల్లిదండ్రులకి ఎంతవరకు మానిటరింగ్ ఉంది చెప్పమ్మా నాకు. అసలు ఎవరికి లేదు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా లేదు. ఇంకొకటి ఏంటి అనంటే, మీరు అన్నట్టు మానిటరింగ్ అంటే ఇప్పుడు చదువుకోని తల్లిదండ్రులు ఉంటారు. చదువుకోని తల్లిదండ్రులకి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లు ఓపెన్ చేయడం వాళ్ళకేం తెలుసు? వాళ్ళకి తెలిసింది యూట్యూబ్ ఓపెన్ చేసుకుంటారేమో, అంతకైతే చూస్తారేమో తప్ప వీళ్ళ యొక్క అకౌంట్లు ఎక్కడున్నాయి, వీళ్ళు ఏం అకౌంట్లు మెయింటైన్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఎవరికి తెలియదు. ఇక్కడ 2 విషయాలు ఏంటి అనంటే, ఒకటి ఆడపిల్లలు అంత తేలిగ్గా నమ్మేసేసి గడప దాటడం అనేది. రెండో విషయం ఏంటంటే, ప్రపంచం ఇలాంటి ప్రమాదపటంచుల్లో ఉన్నా కూడా ఇలాంటి ఓయో రూమ్లు అనేటటువంటి కాన్సెప్ట్ని పెంచి పోషిస్తున్నటువంటి ప్రభుత్వానికి కూడా చాలా తప్పు ఉంది దీంట్లో. ఎందుకు అనంటే, ఓయో రూమ్లకి ఇవాళ మైనర్లు వెళ్తున్నారు. ఓయో రూమ్లకి ఇవాళ మీకు ఇంకొక అందరి పేరెంట్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవాళ మీరు పబ్బులు తీసుకోండి, క్లబ్బులు తీసుకోండి, ఓయో రూములు తీసుకోండి, రాసిస్తాను, కనీసం దాంట్లో 40% మైనర్ ఆడపిల్లలు మగపిల్లలు ఉన్నారు. ఎలా అలౌ చేస్తున్నారండి? ఆధార్ కార్డులు అయిందే ఎక్కడ అలౌ చేయరు. మీరు పబ్బుల్లో తీసుకోండి, ఆధార్ కార్డు ఉండాలి. క్లబ్బులకు వెళ్ళండి, చిన్నపిల్లలు ఉంటే ఇలాంటి యాటిట్యూడ్స్ ఉంటే ఆధార్ కార్డుగా. ఓయో రూముల్లో కూడా ఆధార్ కార్డులే ఉంటాయి కదండి అని అంటే, మీరు అనొచ్చు వాళ్ళందరి దగ్గర ట్రాక్ ఉంది. ఇప్పుడు మీరు పోలీసులు వెళ్ళి రైడ్ చేసినా కూడా ఒక క్లబ్ వాడు కానీ పబ్ వాడు కానీ ఓయో రూమ్ వాడి మీద ఒక్క కేసు కూడా ఉండదు. కారణం ఏంటి అనంటే, పర్ఫెక్ట్గా ఉంటాయి ఇవన్నీ. ఆధార్ కార్డు ఉంటుంది, ఆధార్ కార్డులో ఖచ్చితంగా వీళ్ళు మేజర్లే. కానీ ఇక్కడేంటి అనంటే, ఆ ఆధార్ కార్డులు ఒరిజినల్ కావు. ఓకే, పిల్లలు టెక్నాలజీని ఎంత అద్భుతంగా మన పిల్లలు వాడుకుంటున్నారు అనేది మనం ఇవాళ పండగ చేసుకోవాల్సిన విషయం. ఓయో రూమ్స్ మేనేజ్మెంట్ వాళ్ళు కావచ్చు, లేదంటే ఈవెన్ పబ్స్ వాటిల్లో ఎంట్రీ చేసేటప్పుడు కానీ అసలు కనీసం ఏదో ఒక పలుకుబడితో వాళ్ళు ఎంటర్ అవుతారు తప్ప పలుకుబడి అవసరం అసలు లేదు అంటే అసలు ఆధార్ కార్డు అడగరు. ఇది చాలా ఈజీ అమ్మా. ఎవరు చెప్పినారు పలుకుబడి అడగరు? పలుకుబడితోటి వెళ్ళడం అనేది వాళ్ళంత రిస్క్ తీసుకోరు. అన్ని చోట్ల అంత రిస్క్ తీసుకోరు. ఏదో కొన్ని చోట్ల పలుకుబడితోటి అలౌ చేసే పబ్బులు చాలా పెద్ద హైఫై దీంట్లో ఉంటాయి కాబట్టి వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళరు. కానీ కింద ఉన్న పబ్బులు బోళ్ళన్నీ ఉన్నాయి, పుట్టకొడుకులాగా బోళ్ళన్నీ ఉన్నాయి కదా మన దాంట్లో. ఎలా ఉన్నాయి అంటే, ఇవాళ ఈ పబ్బు కల్చర్ అనేటటువంటి తీసుకొచ్చినటువంటి పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద మనుషుల్ని తీసుకెళ్ళి దాన్ని ఏమంటారు, ఆ గండిపేట చెరువులో ముంచి లేపి మళ్ళీ లెగవకుండా ముంచేయాలన్నమాట. అసలు ఈ పబ్బు కల్చర్ మనదా? ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చారమ్మా? దేనికోసం వచ్చినాయమ్మా ఇవన్నీ? మన సంస్కృతికి హద్దులు దాటేసి మనం తీసుకొచ్చి ఇది పెట్టినప్పుడు ఎంజాయ్మెంట్ అనేటటువంటి దాన్ని యువత ఉర్రూతలు ఊగిపోతుంది, దాని వైపుకే వెళ్తుంది. ఎందుకంటే యువతకి బాధ్యతలు తెలియదు. ఉడుకు రక్తం, ఆ రక్తం ఎప్పుడూ కూడా ఎదుటివాడిని ప్రశ్నించేటటువంటి దిశగా ఉంటుంది, తన కోసం తను ఆలోచించే దిశగా ఉంటుంది. అందుకే చూడండి, ఉద్యమాలు నడిపేటప్పుడు కూడా యువత ఉంటారు. యువత ఉంటేనే ఆ ఉద్యమం సక్సెస్ అవుతుంది. ఇంకా ఏదైనా సరే మీరు పోరాటాలు చేయండి, ఆ పోరాటాల్లో యువత ఉంటేనే
ఇది ఉంటేనే అది సక్సెస్ అవుతుంది. కారణం ఏంటి అని అంటే వాళ్ళది బాయిల్డ్ బ్లడ్, ఉడుకు రక్తం. ఆ ఉడుకు రక్తం ఏమవుతుంది అని అంటే కొన్ని సాహసాలు చేయడానికి పురుగొల్పుతుంది అది. ఆ సాహసాలు సామాజిక చైతన్యానికో లేకపోతే వాడి యొక్క ఉన్నతికో ఉపయోగపడితే వెల్ అండ్ గుడ్. కానీ అదేవి ఇవాళ మనం వాడికి అనవసరమైనటువంటి వాటిలన్నిటిని తీసుకొచ్చి ప్రోధి చేసి అక్కడ పెడితే పబ్బులు పెట్టేవాడిది తప్పులేదు, పర్మిషన్ ఇచ్చేవాడిది కూడా తప్పులేదు. కానీ ఆ పబ్బులు నీ బిడ్డల భవిష్యత్తు నాశనం చేస్తున్నా మూసుకుని కూర్చుని ఉన్నావు చూసావా నువ్వు. అవి అలా కొనసాగుతున్నా అడగలేని నీ దుస్థితి ఉంది చూసావా. దానికి ఒక్కసారి అద్దం ముందు నిలబడి ఎవరి ముఖం మీద వాళ్ళు ఉమ్ముకోవాల్సినటువంటి సిచ్యుయేషన్ ఇది. అండర్స్టాండ్? ఇవాళ ఓయో రూముల్లోకి వెళ్ళి ఆడపిల్లలు నాశనం అయిపోతున్నారండి. ఓయో రూములు పర్మిషన్ వచ్చిన రోజు నువ్వు ఎందుకు నోరు మూసుకుని కూర్చున్నావండి చెప్పండి. మనకు తెలిసే 1%ఏనమ్మా, తెలియనటువంటి 99% పరువు కోసం నోరు మూసుకుని కూర్చుంటున్నారు పేరెంట్స్ అందరూ. సిగ్గులేని జీవితాన్ని, ధైర్యం లేని అధోగతి, పిరికితనమైనటువంటి ముసుగులో పైకి అద్భుతమైనటువంటి జిగేల్ లాంటి బట్టలన్నీ వేసుకొని, కోట్లు వేసుకొని, ఆ పిరికితనాన్ని కప్పుకొని మనం తిరుగుతున్నాం ఈ ప్రపంచంలో. అందులో ఆ ఓయో రూమ్స్ అనే వచ్చిన పర్పస్ వేరు, వాళ్ళు తీసుకొచ్చిన ఉద్దేశం వేరు, ఇప్పుడున్నటువంటి యూత్ వాడుకునేటువంటి అది వేరు. ఏమి లేదమ్మా, ఒక్క మాట పర్పస్ వేరు అనుకున్నప్పుడు అవి ఎలా ఉపయోగపడుతున్నాయమ్మా? ఆ పర్పస్ కోసమే ఉపయోగపడాలి కదమ్మా. ఇప్పుడు కత్తి నువ్వు కొనుక్కున్నావు బజార్లో నుంచి, దేనికోసం కొనుక్కున్నావు? నేను కిచెన్లో కూరగాయలు కోసుకున్నానండి అని మర్డర్ చేసి నువ్వు జైలుకెళ్ళి కూర్చుంటావు చేత ఊరుకుంటాడా? అరే కత్తి ఉంది కూరగాయలు కోసుకోవడానికే అని ఒక జర్నలిస్ట్ అనలైజ్ చేసి చెప్తుంటే దాన్ని ప్రపంచం యాక్సెప్ట్ చేస్తుందా? అంటే ఏంటి, దాన్ని నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావు? కత్తి తయారు చేసేటోడికి కూడా తెలుసు ఇది కూరగాయల కోసమే చేస్తున్నాను, ఇది దేనికి ఉపయోగపడితే నాకెందుకు, నేను తయారు చేస్తున్నా, ఇది దేనికైనా ఉపయోగపడని. దేన్ని ఎవరు ఎలా కావాలన్నా ఎవడి ప్రోడక్ట్ వాడు సేల్ చేసుకోవడానికి మార్కెట్లో ఉంటాడు తప్ప వాళ్ళు విలువలతోటి కూడుకున్నటువంటివి ఎప్పుడూ విలువలుగానే నడుస్తాయమ్మా, ఎప్పుడు విలువలతోటే ఉంటాయమ్మా. అంతేగాని ఒక పర్పస్ కోసం వచ్చింది మరి ఇవాళ ఇంత దౌర్భాగ్యం ఎందుకు అవుతుంది? సరే ఇవాళతో కొత్త ఒక అమ్మాయి, ఒక మైనరు ఓయో రూమ్లోకి వెళ్ళింది, పలానా అవ్వబడింది అని మనం మాట్లాడుతున్నామే. అరే ఎన్ని జరగట్లేదు, ఇన్ని జరుగుతున్నా ఓయో రూముల్లో ఎందుకున్నాయి? ఓయో రూములు పర్పస్ కోసం అన్నప్పుడు ఓయో రూమ్ వాడు విపరీతంగా వీటన్నిటిని అడ్డుకట్ట వేయొచ్చు కదా. మా ఓయో రూముల్లో మీరు ఇలాంటివన్నీ జరగడానికి వీల్లేదు, మేము అన్ని చోట్ల కెమెరాలు పెడతాము, మేము భార్యాభర్తలు మాత్రమే రావాలి, ఫ్యామిలీలు మాత్రమే రావాలి, లేదా ప్రొఫెషనల్ దీంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ రావాలి, లేదా ఆఫీసర్లు రావాలి, వాళ్ళ పని కోసం వ్యక్తిగత పనుల కోసం వచ్చి వెళ్ళాలి తప్ప అనైతికమైనటువంటి పనులు, అసాంఘిక చర్యలు చేయడానికి వీల్లేదని బోర్డు పెట్టి వాడేమైనా స్ట్రిక్ట్ చేశాడా? చేయలేదే. మరి ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం? వాడి పర్పస్ వాడికి నడవాలి, వాడు ఎంకరేజ్ చేస్తున్నాడు. ఎంకరేజ్ చేసి దారులు తీసినటువంటి వాడి దవడ పగల కొట్టకుండా మనం కొంపలో కూర్చొని తెగ చూసేస్తున్నాం చూసావా యూట్యూబ్లు. అయ్యో ఇలా జరిగిందంట, అయ్యో అలా జరిగిందంట, అయ్యో అని మాట్లాడుకుంటున్నాం చూసారా. వెదవలెవరు? అబ్జెక్ట్ చెయ్యనటువంటి వాడు. ఇవాళ ప్రపంచం మొత్తం చెడిపోయింది దవడ పగలగొట్ట బుద్ధి వస్తుంది ఒక్కొక్కడిని నాకు. ఎందుకు చెడిపోయిందిరా? ఎక్కడ చెడిపోయింది? నీ మాటతో చెడిపోయింది. నిజంగా ప్రపంచం చెడిపోయి ఉంటున్నట్టయితే నువ్వు ఇంత సెక్యూర్డ్గా ఉండేదానివి కాదు, నేనింత సెక్యూర్డ్గా ఉండేదాన్ని కాదు. నిజంగా ప్రపంచం చెడిపోయి ఉంటే మన కంచంలో అన్నం ఇవాళ మనం భరించగలిగినంత రేట్లో ఉండేది కాదు. నిజంగా ప్రపంచం చెడిపోయి ఉంటే నీ కూతురు నీకు సేఫ్గా ఇంట్లో ఉండేది కాదు. నిజంగా చెడిపోయి ఉంటున్నట్టయితే నీ భార్యకి చెడిపోయిందా ప్రపంచం? ఎందుకు మాట్లాడతారు? చేతగాంతనానికి ప్రపంచం చెడిపోయిందనేటటువంటి ఒక ట్యాగ్ ఒకటి తగిలిచ్చేసేసి, అంటే నాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు అనేటటువంటి ఒక సిచ్యుయేషన్ని క్రియేట్ చేసుకొని మీరు కూర్చుంటున్నారు. దీన్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి? ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? అసలు ఓయో రూములు పెట్టినాడు ఒక పర్పస్, లేకపోతే వెళ్ళినాడది ఇంకొక పర్పస్, కానీ అక్కడ జరిగింది ఇంకొక పర్పస్ ఒక్కటే. వెళ్ళేటోడికి తెలుసు, తీసుకెళ్లేటోడికి తెలుసు, ఓయో రూమ్ పెట్టినోడికి తెలుసు, ఓయో రూముల్లో ఏం జరుగుతుంది అనేటటువంటి ఓయో రూమ్స్ అనేటటువంటి మాట పలకడం వచ్చిన ప్రతి మందికి ఒక్కడికి కూడా తెలుసు. నేను అడుగుతున్నాను, ఇన్ని జరుగుతున్నప్పుడు ఏ ఒక్క జనము తిరగబడినప్పుడు, ఏ ఒక్కళ్ళు ఇది తప్పు అని ఖండించినప్పుడు అసలు వీటి గురించి ఎందుకు మాట్లాడాలి? ఇవి తప్పులని ఎందుకు అనుకోవాలి? లైసెన్స్ ఇచ్చి పడేయండి. ఎవడేమైనా
లైసెన్స్లు ఇవ్వండి. ఏ అమ్మాయిని ఎంతమంది దారిద్రం చేసేసేయండి, లైసెన్స్లు ఇచ్చి పడేయండి. ఆ లైసెన్స్లు ఎవరు ఇవ్వాలా? ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సంతకాలు తీసుకుని మరీ ఇవ్వాలా? సంతకం పెట్టడమే కదా ఇదంతా. నోరు మెదపట్లేదంటే కారణం ఏంటి? జరిగిన తప్పు ఓయో రూముది కాదు, జరిగిన తప్పు తీసుకెళ్లిన వాడిది ఎంత ఉందో, ఓయో రూముది ఎంత ఉందో దానికి 100 రెట్లు. ఆ ఓయో రూములు ఇలాంటి అనైతిక పనులకి పాటుపడుతున్నాయని తెలిసినా నోరు మెదపడినటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సామాన్యులది, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థికులది, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సోకాల్డ్ బ్యూరోక్రాట్స్ది, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంకెవరిది? సోకాల్డ్ ఉపాధ్యాయులది, సోకాల్డ్ జనాలది, సోకాల్డ్ వైఫ్, సోకాల్డ్ హస్బెండ్. ప్రతి ఒక్కడు బాధ్యతే దీనికి. చెప్తున్నాను కదా, ఇవాళ అవుతున్నాయి. ఎన్నమ్మా, కనీసం ఒక 5-6 వేల ఎపిసోడ్లు చేసి ఉంటాను. ఎన్ని విషయాల్లో గొంతు చించుకొని నేను అరుస్తున్నాను. ఇవి జరుగుతున్నాయి మీరు ఖండించండి, ఇవి జరుగుతున్నాయి మీరు ఖండించండి. ఎందుకు ఖండించరు? సిగ్గు లేకుండా కొంపల్లో కూర్చొని ఏం జరిగిందో చూసి దాని గురించి కాలక్షేపం కోసం నువ్వు నిద్ర కూడా మానుకోకుండా అర్ధరాత్రి దాకా యూట్యూబ్లు చూసి ఏం పీకుతున్నావు నువ్వు? నేను కనీసం ఖండించడం తెలీదా? ఒక మాట మాట్లాడడం తెలీదా? ఇన్ని వేల మంది యూట్యూబర్స్ ఉన్నారు, కనీసం ఓయూ రూముల్లో ఇవన్నీ జరుగుతున్నాయి, ప్రభుత్వాన్ని ఖండించమని చెప్పేసిన ఒక్క మాట మీ ఒక్క వీడియోకి ముందు కానీ వీడియో తర్వాత కానీ ఎందుకేరమ్మా? ఎందుకు వెయ్యరు? ఎవడు నోరు తెరవనంత వరకు ఇవి జరిగే తీరుతాయి, జరుగుతూనే ఉంటాయి. ఎవడికో ఒకటికి వార్త కావాలి కాబట్టి ఎవడో ఒకటి దాన్ని గెలుకుతాడు, అంతే. వార్త కింద ఉంటున్నాయే కానీ ఇవన్నీ కూడా అవాంతరాల కింద మాత్రం ఎవడో తీసుకోవట్లేదు ఈరోజు. అంటే అమ్మాయి పైన ఈ అనైతికమైనటువంటి పనులు జరుగుతున్న ఎక్కడైనా, అది ఓ రూమ్లో కావచ్చు, బయట కానీ ఎక్కడైనా జరిగినా కానీ అమ్మాయి పేరే బయటకు వస్తుంది తప్ప పలానా అబ్బాయి చేశాడు, పలానా పేరు అనుకుంటున్నారు అని ఎందుకు బయటకు రాదు? ఎప్పుడైనా కానీ అమ్మాయి బాధపడింది, అమ్మాయి ఇలాగ దారుణానికి చేయబడింది అమ్మాయి పైన అని అమ్మాయి పేరే ఎందుకు వస్తుంది? నైతిక విలువలు లేనటువంటి మీడియా, చేసిన అబ్బాయి ఎందుకు, నైతిక విలువలు లేనటువంటి చట్టాలు, నైతికతను పాతి పెట్టేసినటువంటి ఇంకా మిగిలిన అందరూ. నేను నిజం చెప్తున్నాను కదా, నిజంగా అవి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఎవరైతే అన్యాయం అయ్యారో అన్యాయమైనటువంటి వాళ్ళ పేర్లు బయటికి రాకూడదు, ఆడపిల్లల పేర్లు అసలు రాకూడదు, ఆడపిల్ల ఎవరు ఎక్కడ ఉన్నారనేది కూడా వివరాలు గోప్యంగా ఉంచాలి. ఇవన్నీ వాళ్ళు ఎవరికి పట్టినాయి? ఎమ్మటే ఏం చేస్తున్నారు? ఏదైనా ఒక ఆడపిల్లకి జరిగితే చాలు దాని దుంపదగా జరిగింది పక్కన పెట్టు, అది 4 రోజులకు మర్చిపోద్దేమో, గొట్టాలు పట్టేసుకుని వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళ అమ్మని వాళ్ళ ఇల్లు ఎక్కడుందో చెప్పేసి, వాళ్ళ బాత్రూమ్లు ఎక్కడున్నాయో చెప్పేసి, వాళ్ళ వాకిళ్ళు ఎక్కడున్నాయో చెప్పేసి, వాళ్ళ నీళ్ళ తొట్టుల్లోకి వెళ్ళిపోయి, వాళ్ళ బెడ్రూముల్లోకి వెళ్ళిపోయి, ఏ బెడ్ మీద పడుకున్నారో చేసేసి ఓయో రూములకి వెళ్ళి, ఇవాళ నేను చాలా మందిని చూస్తున్నాను, ఓయో రూమ్ ఇక్కడే జరిగింది, ఇక్కడే కెమెరాలు పెట్టారు, ఇక్కడే ఇది జరిగింది అని నువ్వు వేసావు కదా. నువ్వు వేసిన తర్వాత ఇవి జరగకుండా నువ్వు ఎన్ని 100 ఎపిసోడ్లు వేసావు? ఆ హోటల్లో లేదా ఆ ఏరియాలో జరిగేటటువంటి వాటిని ఎన్నిటిని జల్లెడబట్టావు? జరుగుతున్నాయి, జరిగిన తర్వాత మీరు తీయకండి దయచేసి, నేను చెప్తున్నాను. జరిగేటప్పుడే ఈ యూట్యూబర్స్ కానీ, జర్నలిస్టులు కానీ, మీడియా కానీ జరుగుతున్నప్పుడు స్పై కెమెరాలు పెట్టి వాళ్ళని పట్టించి సమాజం నుంచి వాళ్ళని ఎందుకు వెలివేయరు అని నేను అడుగుతున్నాను. సామాజిక బాధ్యత ఎవరికి లేదా? ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాము? ఇక్కడ జరిగింది, అక్కడ జరిగింది, ఇక్కడే అక్కడ జరుగుతుందని ఆ ఏరియాలో ఉంటున్నా, నీకు తెలవదా? తెలిసిన రోజున నోరు మూసుకున్నావు. జరిగింది కాబట్టి నీకు ఒక వార్త కావాలి కాబట్టి నువ్వు బయటకు వచ్చావు. కానీ నీ చుట్టూ జరుగుతున్నటువంటి వాటిని ఎన్నిటిని వేసావు? అది చెప్పు బాస్. జరిగిన వద్దు, మనకి జరిగిపోయిన కథలొద్దు, జరుగుతున్న వాటిల మీద ఫోకస్ పెట్టి ఆపగలిగితే ఓయో రూమ్లు మూతపడతాయి, ఆడపిల్లలు భయపడతారు, మగ పిల్లవాడిని ప్రతి ఒక్క తల్లి కూడా బయటికి వెళ్లే ముందు చీపురు కట్ట చూపించి బయటికి పంపిస్తుంది వాళ్ళమ్మ. సో ఇక్కడ అబ్బాయిదా అమ్మాయిదా తప్ప అనేది దాని విషయాన్ని పక్కన పెడితే, సో ఆబ్వియస్లీ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నమ్మి బయటకు వస్తుంది అని అంటే ఖచ్చితంగా అమ్మాయి నమ్మే వస్తుంది. నమ్మకుండా అయితే నమ్మకం లేకుండా రాదు. సో ఆ అబ్బాయి అంత బాగా నమ్మించగలుగుతున్నాడు, ఎమోషనల్లీ కైండ్ ఆఫ్ బ్లాక్మెయిల్ చేయకపోతే ఆ అమ్మాయి ఓయో రూమ్లోకి రాదు, అన్ని రోజులు అక్కడ ఉండదు, వచ్చిన తర్వాత నాకు ఇలా అన్యాయం జరిగిందని బయటికి చెప్తుంది. ఇన్ కేసు ఆ అమ్మాయికి నచ్చి చేస్తే. సో అసలు అమ్మాయిలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలు ఎలా జాగ్రత్త పడాలి అలాంటి అబ్బాయిల నుంచి అంటే మీరు ఏమంటారు? ఒక్క మాట నేను చెప్తున్నానమ్మా, ఇవాళ యూట్యూబ్ చూసే వాళ్ళకి ఇవన్నీ జరుగుతున్నాయని తెలీదా? సెల్ ఫోన్ లో ఆ అమ్మాయికి పరిచయం అయింది ఇన్స్టాలో. అమ్మాయి కాదమ్మా, ఇన్స్టాలో అదే నేను చెప్తున్నాను కదా. ఈ రోజు ఆ అమ్మాయి
ఆ అమ్మాయి ప్లేస్ నుంచి నువ్వు పాఠం నేర్చుకోకుండా నువ్వు వెళ్తే నీకు అదే జరుగుతుంది. పాఠాలు నేర్చుకోండి అని చెప్తే, ఇప్పుడు నేను నీకు ఒక చిన్న సూత్రం చెప్తా, ఒక వాస్తవం చెప్తా. నేను సూత్రం కాదు, వాస్తవం చెప్తా. ఇప్పుడు నా దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారు, ఏమండి మా అమ్మాయికి అది చెప్పేసేయండి, మా అబ్బాయిలకి ఇది చెప్పేసేయండి, వీళ్ళకి ఇది చెప్పండి, వాళ్ళకి అది చెప్తా. డెఫినెట్గా చెప్తా. వాళ్ళు ఖచ్చితంగా వినరు. వాళ్ళ సైకాలజీని బట్టి, వాళ్ళ బాడీ కెమిస్ట్రీని బట్టి నేను వీళ్ళకి చెప్తా. అమ్మ వీళ్ళు వినరు, మీరు చెప్పినా వినలేదమ్మా మేడం అంటే, వినరమ్మా. అందరూ వినరు, చాలా మంది వింటారు, కానీ కొందరు వినరు. ఎప్పుడు వింటారు వాళ్ళు? ఆ దెబ్బ వాళ్ళకి పడిన రోజున అప్పుడు ప్రియా చౌదరి ఏం చెప్పిందో గుర్తొస్తుంది. ఇప్పుడు అమ్మాయి మోసపోయింది కదా, అప్పుడు ఎతుకుతుంది అనమాట. అప్పుడు పెడుతుంది, మీరు ఇలా మోసపోకండి, ఈ విధవలు ఇలాగే ఉంటారు, ఈ దుర్మార్గులు ఇలాగే అవుతారు. అయిన తర్వాత రియలైజేషన్ వస్తుంది ఈ పాపలకి, ముందు రాదు. ఎన్ని ఎపిసోడ్స్ చేశాను, ఎన్ని గొంతు చించుకు, చాలా మంది మదర్స్ చెప్తారు, మా పిల్లలకి మీరంటే పడదండి, ఎందుకంటే మీరు చాలా హార్ష్గా మాట్లాడతారు, ఆడపిల్లల గురించి చెప్తారు అని. మరి పడదు, ఎందుకంటే ఎప్పుడు పడుతుంది? వాడి జోలికి వెళ్ళనటువంటి వాళ్ళు, ఓకే ఈవిడేదో మాకు మంచి చెప్తుంది, మేము నేర్చుకుంటాం అనుకునే వాళ్ళకి పడతాయి. అదే జోన్లో ఉన్నప్పుడు నేనెందుకు పడతాను? వాళ్ళు పడతారు. ఆ తర్వాత ప్రపంచం నుంచి కూడా చాలా పడతారు. ఆ తర్వాత జీవితంలో బొక్కబోర్లా పడతారు. ఇదే జరుగుతుంది. ఆడపిల్లలు ఎలా ఉండాలి అని అంటే ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? అమ్మ ఎప్పుడైనా సరే మగాడు నిప్పు అయితే ఆడది ఒత్తి, అర్థమైందా? అది కాలిపోతుంది ఆ నిప్పుకి. దయచేసి దూరంగా ఉండండి, సాధ్యమైనంత దూరంగా ఉండండి. మీరు వాడికి ఎంత దగ్గరగా వెళ్తే అంతగా మిమ్మల్ని కాల్చేస్తాడు. ఆ సెగ, ఆ మగతనం అనేటటువంటి సెగ ఏదైతే ఉందో, ఆ మగాడిలో ఉన్నటువంటి ఆ మేల్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో, ఈ ఫెమినైన్ యాటిట్యూడ్ని అంతగా నమ్మించేస్తుంది, అంతగా కరిగించేస్తుంది, అంతగా కాల్చేస్తుంది. దయచేసి అసలు మీకు పెళ్ళిళ్ళు కాకుండా ఓయో రూమ్లు ఏందమ్మా? పెళ్ళిళ్ళు కాకుండా మీరు రోడ్ల మీద తిరగడం ఏంటమ్మా? అసలు ఓయో రూమ్ అంటేనే ఆలోచించాలి కదా అమ్మాయి. నేను అదే అడుగుతున్నాను కదా తల్లి. రూమ్కి వెళ్దాము అనగానే ఎగేసుకుంటే వెళ్ళిపోయినప్పుడు అదే జరుగుతుంది. అయ్యో పాపం అమాయకురాలు వెళ్ళింది అని మనం మాట్లాడుకోవచ్చు, కానీ ఓయో రూమ్ అంటే ఏంటో, ఒక మగాడు ఎందుకు పిలుస్తున్నాడో తెలియనంత దద్దోజనం పులిహోరలు ఇక్కడ లేరు. ఒకవేళ అదే దద్దోజనం పులిహోర అయితే